వెల్కమ్ టు 6 టీవీ లైవ్ రిపోర్ట్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. గోవాలో తరుణ్ తేజ్పాల్ అరెస్ట్, ముందస్తు బెయిల్ నిరాకరించిన సెషన్స్ కోర్ట్. రాయల తెలంగాణపై ఢిల్లీలో ఊహాగానాలు. కాంగ్రెస్ కోర్ గ్రూప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటూ వార్తలు. హైదరాబాద్ను యూటీ చేయాలన్న చిరు, ఒప్పుకునే ప్రసక్తే లేదన్న తెలంగాణ నేతలు. బాబు ఇలాకా నుంచి జగన్ శంఖారావం, కిరణ్ చంద్రబాబు నైతిక రాజకీయాలకు తలగ్గుదని ఫైర్. నమీబియా అడవుల్లో కుప్పకూలిన మొజాంబిక్ విమానం, 28 ప్రయాణికులతో సహా 34 మంది మృతి. వివరాలు చూద్దాం. రాయల తెలంగాణపై ఢిల్లీలో ఊహాగానాలు జోరందుకున్నాయి. కాంగ్రెస్ కోర్ గ్రూప్ రాయల తెలంగాణకు అనుకూలమైన వార్తలు వినిపిస్తున్నాయి. 12 జిల్లాలతో తెలంగాణ ఇస్తే కాస్త వ్యతిరేకతలు తగ్గే అవకాశం ఉందని కాంగ్రెస్ అధిష్టానం అంచనాలు వేసుకుంటోంది. అంతేకాదు ఉద్యోగాలు, నీళ్లు వంటి సమస్యలు కొంతవరకు సమాధాన పరచవచ్చన్నది కాంగ్రెస్ ఆలోచనగా కనిపిస్తోంది. దీంతో 10 జిల్లాల తెలంగాణ ఏర్పాటు కంటే మరో 2 జిల్లాలను కలిపి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలనే దానిపై సీరియస్గా ఆలోచిస్తున్నట్లు సమాచారం. డిసెంబర్ మొదటి వారంలో తెలంగాణ బిల్లు రాష్ట్ర అసెంబ్లీకి వస్తుందన్న వార్తలతో టీడీపీ నాయకుల్లో టెన్షన్ మొదలైంది. ఇంతకాలం విభజనకు అనుకూలమని, తెలంగాణలో సమన్వయం చేస్తే కానీ విభజనకు ముందుకు వెళ్లకూడదని సీమాంధ్రలో చెప్పుకుంటూ నెట్టుకొస్తున్న టీడీపీ ఇప్పుడు బిల్లు అసెంబ్లీకి వస్తే ఎటు మొగ్గు చూపించాలో అర్థం కాక సతమతమవుతోంది. ఇరు ప్రాంత నేతలను ఒక్కతాటిపైకి తెచ్చి విభజన విషయంలో ఒకే అభిప్రాయాన్ని వారితో చంద్రబాబు ఎంతవరకు చెప్పించగలరా అనేది ఇప్పుడు పార్టీలో చర్చ జరుగుతోంది. విభజన అంశం ఆది నుంచి తెలుగుదేశం పార్టీకి కొరకరాని కొయ్యలా తయారైంది. 2009 నుంచి తెలంగాణ అంశం తెలుగుదేశం పార్టీని ఇబ్బందులకు గురిచేసింది. తాజాగా కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూపీఏ ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటు దిశగా వేస్తున్న అడుగుల మధ్య టీడీపీ మరోసారి నలిగిపోతోంది. గత జూలై 30వ తేదీన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్న నాటి నుంచి సీమాంధ్రలో కూడా టీడీపీ ఇబ్బందులు ఎదుర్కొంటోంది. దీంతో సీమాంధ్రుల అనుమానాలు నివృత్తి చేయకుండా, ఇరు ప్రాంతాలకు సమన్వయం చేయకుండా రాష్ట్రాన్ని విడదీయడానికి లేదని చంద్రబాబు చెబుతూ వస్తున్నారు. ఈ వాదన వల్ల తెలంగాణ వాదులో కొంత వ్యతిరేకత వచ్చినా సీమాంధ్రలో ఇబ్బందులను తప్పించుకోవచ్చని ఆనందపడ్డారు దేశం తమ్ముళ్లు. కేంద్ర కేబినెట్ ఆమోదించిన తెలంగాణ బిల్లుపై అభిప్రాయం చెప్పమని రాష్ట్ర శాసనసభను కేంద్రం కోరాలనుకోవడం టీడీపీ నేతలకు మింగుడు పడడం లేదు. తీర్మానం అసెంబ్లీకి వస్తే ఏం చెప్పాలనే దానిపై టీడీపీ నేతలు మల్ల గుల్లాలు పడుతున్నారు. తెలంగాణ బిల్లుపై అభిప్రాయం చెప్పాల్సి వస్తే ఏదో ఒక ప్రాంతంలో టీడీపీకి ఇబ్బందులు తప్పవని శ్రేణులు భయపడుతున్నాయి. శాసనసభ్యులైతే ఏ ప్రాంతం వాళ్ళు ఆ ప్రాంత ప్రయోజనాల కోసం మాట్లాడి తప్పించుకుంటున్నా టీడీపీ శాసనసభాపక్ష నేతగా చంద్రబాబు ఏం చెబుతారనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో అన్యాయం జరిగినా, ఎవరికి అన్యాయం జరిగినా, అందులో ప్రధానంగా తెలుగు ప్రజలకు అన్యాయం జరిగినా, తెలుగు ప్రజల మధ్యన భావోద్వేగాలున్నా వాటన్నిటిని సమయస్ఫూర్తితోటి వాటిని పరిష్కరించాలని కోరుకోవడంలో ఎవరైనా తప్పంటే అన్నవాళ్ళే తప్పవుతారు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం పరిపాలన సౌలభ్యం కొరకు అనేక రకాల కోణాలను ఆలోచించి రాష్ట్ర విభజన చేయడం అనేది దేశ విభజన కాదు. అది చేసే విధానంలో తప్పులున్నప్పుడు దాన్ని ఎత్తి చూపెట్టడము ప్రధాన ప్రతిపక్షాల యొక్క బాధ్యత. తప్పులు ఎత్తి చూపెడితే అది సమైక్య గుంచమని చెప్పినట్టు, లేకపోతే ఇంకొక రకమైన పద్ధతిలో మాట్లాడినట్టు మాత్రం కాదు. బిల్లు అసెంబ్లీకి వస్తే 2 ప్రాంతాల్లో ప్రాబల్యం ఉన్న నేతగా చంద్రబాబుకు అగ్ని పరీక్షే మిగులుతుందనేది పార్టీలో సీనియర్ల అభిప్రాయం. తుది దశలో చంద్రబాబు సమన్యాయం అంటూ సాగదీయకుండా రాష్ట్ర విభజనపై స్పష్టమైన అభిప్రాయం చెప్పాలని తెలంగాణ ప్రాంత నేతలు కోరుతున్నారు. అయితే సీమాంధ్ర టీడీపీ నేతలు మాత్రం అసెంబ్లీకి బిల్లు వచ్చే లోపల బాబుతో జై సమైక్యాంధ్ర అనిపించాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే కొంతమంది సీమాంధ్ర నేతలు మాత్రం అసలు తెలంగాణ బిల్లు అసెంబ్లీకే రాకుండా చేయగలిగితే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నారు. వచ్చే నెల 3వ తేదీ సీమాంధ్ర ప్రాంతానికి చెందిన టీడీపీ నేతలందరూ హైదరాబాద్లో సమావేశమై బిల్లును ఎలా అడ్డుకోవాలనే అంశంపై భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకోనున్నారు.
భారత రాష్ట్రపతిని అపాయింట్మెంట్ కోరుతాం, ఆయన ఇస్తాడని నమ్ముతున్నాం, ఇస్తే ఆయనకు వివరిస్తాం. ఇది శాసనసభ తీర్మానం లేకుండా తయారైనటువంటి బిల్లు, దీన్ని ఆంధ్ర రాష్ట్ర శాసనసభకు పంపొద్దండి, తిప్పి కేంద్ర ప్రభుత్వానికే పంపండి అనేటువంటిది కోరుతాం. లేదా మీరు ఇస్తున్నటువంటి గడువుని ఏ రకంగా ఇవ్వబోతున్నారు, గత రాష్ట్రాలతో సమానంగా ఇస్తున్నారా, దానికి భిన్నంగా ఇవ్వబోతున్నారా, ఇవన్నీ అంశాల మీద భారత రాష్ట్రపతిని కలవాలన్నటువంటిది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శాసనసభ్యులందరూ కూడా ఈ నెల 3వ తారీఖున సమావేశమవుతాం హైదరాబాద్లో. తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను అక్కడ నిర్ణయించుకుంటాం. విభజన బిల్లును శాసనసభకు పంపవద్దని రాష్ట్రపతిని కలిసి విజ్ఞప్తి చేయాలని పలువురు సీమాంధ్ర టీడీపీ నాయకులు యోచిస్తున్నారు. ఏది ఏమైనా అడ్డకత్తెరలో పోకచక్కెరలా తయారైంది టీడీపీ పరిస్థితి. తెలంగాణ బిల్లు అసెంబ్లీలో చర్చకు వస్తే తమ అధ్యక్షుడు చంద్రబాబు దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తారో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాష్ట్రం విడిపోతే ఎడారి అవుతుందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. విద్యా ఉద్యోగాలతో పాటు నీళ్లకు సమస్యలు వస్తాయన్నారు. కాంగ్రెస్తో కుమ్మక్కైన చంద్రబాబు సమైక్యవాదాన్ని బంగాళాఖాతంలో కలిపేశారని ధ్వజమెత్తారు. సీఎం తన కుర్చీ కోసం ప్రజా సంక్షేమాన్ని గాలి కుదిరేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడి నుంచో వచ్చిన సోనియా 30 ఏళ్లకే ఇంత అనుబంధాన్ని పెంచుకుంటే ఇక్కడే పుట్టి పెరిగిన మన సంగతి ఏంటని ప్రశ్నించారు. తెల్లటి వెన్నెలని వీసే చందమామలో కూడా కాస్తన్ని మచ్చలు ఉన్నట్టుగా మన కర్మ కొద్దీ మన చిత్తూరు జిల్లాలో కూడా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇద్దరు కూడా మన జిల్లాలో ఉండడం మన కర్మ. విడిపోతే రాష్ట్రం ఎడారవుతుంది అని చెప్పి చెప్పడానికి ఒక్కచోట ఏకమయ్యాం. ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది, కాంగ్రెస్ పార్టీ పెద్దలకు కానీ ప్యాకేజీలు అడుగుతున్న చంద్రబాబు గారికి అడిగాయి, వీళ్ళిద్దరికీ అసలు రాష్ట్రం విడిపోతే జరగబోయే నష్టాల గురించి వీళ్లకు తెలుసా అని చెప్పి నేను అడుగుతున్నా. ఒకవేళ తెలిసినా కూడా కళ్ళు ఉండి కూడా కబోర్డుల్లో నాటకాలు ఆడే వాళ్ళను ఏమనాలి అని చెప్పి నేను అడుగుతున్నాను. ఇవాళ ఒక్కసారి నీటి విషయానికే ఒక్కసారి చూడండి. ఇవాళ నీళ్లు రాష్ట్రం కలిసి ఉండగానే ఇవాళ నీళ్లు మహారాష్ట్ర దాటుకొని మహారాష్ట్ర అవసరాలు తీరిన తర్వాతనే కర్ణాటకలోని ఆల్మట్టి నారాయణపూర్ డాము నిండితే కానీ కిందికి ఒక్క చుక్క కూడా నీళ్లు వదలని పరిస్థితి ఇవాళ మన రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. ఇవాళ రాష్ట్రం ఒక్కటిగా ఉన్నప్పుడే పరిస్థితి ఏమిటి అంటే ఇంత దారుణంగా ఉంది. ఇక మధ్యలో ఇంకొక రాష్ట్రం వస్తే కుప్పం నుంచి శ్రీకాకుళం దాకా సముద్రపు నీరు తప్ప మంచినీళ్ళు ఎక్కడ ఉన్నాయని చెప్పి ఈ పాలకులను అడుగుతున్నాను. ఇక కుప్పం సభలో జగన్ వ్యాఖ్యలకు టీడీపీ కౌంటర్ ఇచ్చింది. సోనియా స్క్రిప్ట్ ప్రకారమే జగన్ రాజకీయాలు చేస్తున్నారని టీడీపీ విమర్శించింది. ఒక్కటే అడగదలుచుకున్నా అంటూ జగన్ అర్థం లేని ప్రశ్నలనే అడిగారని ఆ పార్టీ నేత గాలి మురళీకృష్ణ నాయుడు వివరించారు. లోగొట్టు అన్నీ కూడా ఇప్పుడిప్పుడు బయటపడుతున్నాయి. ఈ బాణాలంతా కూడా తుస్సుమనిపోతాయి. పనిచేసే బాణాలు కాదు ఇవి. జగన్మోహన్ రెడ్డి పోయి 60 మీటింగ్ పెట్టుకున్నా కూడా కుప్పం ఎప్పుడు కూడా వచ్చే శీతాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లు రాదని ఎంపీ లగడపాటి రాజగోపాల్ అన్నారు. 2014లోపు విభజన జరిగితే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని లగడపాటి అన్నారు. విభజన జరుగుతుందని చెబుతున్న నాయకులు విభజన జరగకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటారా అని సవాల్ విసిరారు. తెలంగాణ ప్రక్రియ రాత్రికి రాత్రే పూర్తవదన్నారు. సీమాంధ్ర కేంద్ర మంత్రులు స్థాయిని మరిచి ప్యాకేజీలు యూటీ కోసం అధిష్టానాన్ని బతిమాలుతున్నారని విమర్శించారు. భద్రాచలం మునగాల తెలంగాణలోకి వస్తాయని లగడపాటి తెలిపారు. శీతాకాల సమావేశంలో పార్లమెంట్లో వచ్చే సమస్య లేదు. ఎందుకంటే ఈ ప్రక్రియ అంతా జరగాలంటే కనీసం 4 రోజులు పడుతుంది. ఆదాదు ముఖ్యమంత్రి గారు ఎప్పుడు పెడతారో ఆయన ఇష్టం. సో మాకైతే మొదటి నుంచి నమ్మకం, మనం చెప్పింది ఏమి అనరు, అందుకే వాళ్ళు చెప్పింది ఏమి మనం ఎన్నక్కర్లేదని చెప్పి గట్టిగా కూర్చున్నాం. మేము ఇబ్బంది లేదు. కానీ కేంద్ర మంత్రులు కాబట్టి మనం చెప్పింది కొంతంత ఇంటారులే వాళ్ళు, వాళ్ళు చెప్పింది కొంతంత మనం వినాలి అని చెప్పి ఒక సామరస్య వాతావరణంలో వెళ్దామని చెప్పి నిర్ణయించుకున్నారు. కానీ వాళ్ళకు కూడా తెలిసి వచ్చింది, ఇప్పుడు వాళ్ళు అడిగిన కనీస కోరిక కూడా
అని చెప్పి రాష్ట్ర సమైక్యంగా ఉంచడంలోనే నా రాజకీయ భవిష్యత్తు ముడిపడి ఉంది, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు ముడిపడి ఉంది. సో అందుకని విభజన అంటూ జరిగితే నాకు రాజకీయంతో ప్రస్తావన. సివిల్ వార్ అంటే కత్తులు పట్టుకోవడం కాదని ఏపీఎన్జీఓల అధ్యక్షుడు అశోక్ బాబు స్పష్టం చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని తెలిపారు. తెలంగాణ బిల్లు అసెంబ్లీకి వచ్చినప్పుడు సమైక్యానికి మద్దతు తెలపాలని సీమాంధ్ర నేతలను కలుస్తామని చెప్పారు. గతంలో సమైక్యాంధ్ర ఉద్యమం జరిగినప్పుడు చాలా నష్టపోయామని ఆయన అన్నారు. సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు సమైక్యానికి అనుకూలంగా ఉంటామని బొత్స హామీ ఇచ్చారని అశోక్ బాబు తెలిపారు. విడిపోవాలనే అంశం మీద కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీగా ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా అభిప్రాయం చెప్పే అవకాశం నాకు ఉంటుంది. మరి వాళ్ళ రాష్ట్రం దురదృష్టవశాత్తు పార్టీలు అన్నీ కూడా రీజన్ వైజ్గా విడిపోయినాయి కాబట్టి ఏ రీజన్కి ఆ రీజన్ అనేది మరి సమర్థించుకోవాల్సిన అవసరం ఉంది. కలిసిన తర్వాత ఏదైనా అభిప్రాయ భేదాలు ఉంటే తర్వాత తొలగించుకోవచ్చు, కానీ విడిపోయిన తర్వాత మళ్ళీ కలవాలని పరిస్థితి కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో మేము పిసిసి ప్రెసిడెంట్ గారిని అడిగాం. ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. ఎందుకంటే వ్యక్తిగత అభిప్రాయాలు అనేది రేపు అసెంబ్లీలో దాన్ని కన్సిడర్ తీసుకుంటారు కాబట్టి ఈ సీమాంధ్రలోని ఎమ్మెల్యేలందరూ కూడా బిల్లును వ్యతిరేకిస్తూ రాష్ట్రం సమైక్యంగా ఉండాలని చెప్పిన తర్వాతే వాళ్ళ అభిప్రాయాలు మిగతా దాని మీద మాట్లాడాలని చెప్పి వాళ్ళు అనుకున్నట్లుగా ఆయన చెప్పారు. కాబట్టి ఈ అభిప్రాయ విభేదం అనేది ప్రాంతీయ వారికి ఉన్నా కూడా రాష్ట్రం సమైక్యం ఉంటే భవిష్యత్తులో ఇది ఉండదు, విభేదాలు పోతాయి అనేది మన నమ్మకం. సివిల్ వార్ అంటే కత్తుల గడ్డాలు కాదు. ఇప్పుడు ఆక్యుపై వాల్ స్ట్రీట్ ఈజ్ ఏ సివిల్ వార్. ఈజిప్ట్లో జరిగిన సివిల్ వార్, అక్కడెక్కడ ఒక బొట్టు రక్తం జరగడం కానీ ఒక రూపాయి ఆస్తి నష్టంగా జరగలేదే. సివిల్ వార్ అంటే యుద్ధమే కాదు. ఇట్స్ యాజిటేషన్ టు బ్రింగ్ ప్రెషర్ ఆన్ ది గవర్నమెంట్స్. ఇక హైదరాబాద్ను యూటీ చేయాలని చిరంజీవి అనడం సరైనది కాదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ అన్నారు. యూటీ వల్ల జరిగే లాభం ఏంటో చిరంజీవి చెప్పాలని షబ్బీర్ డిమాండ్ చేశారు. యూటీ అనే కాన్సెప్ట్ కరెక్ట్ కాదని, ప్రస్తుతం ఉన్న యూటీలని ప్రజాస్వామ్య అసెంబ్లీలుగా మారుస్తున్నారని షబ్బీర్ తెలిపారు. యూటీ మాట మాని సీమాంధ్ర కొత్త రాజధాని కోసం మంచి ప్యాకేజీ అడగాలని షబ్బీర్ అలీ సూచించారు. గారికి ఎవరు చెప్పినారో తెలియదు కానీ ఆయన మొదటి నుంచి యూటీ కావాలి అంటున్నారు. నేను అనేది ఏమంటే సీమా ఆంధ్ర అయిన తర్వాత ఒక మంచి క్యాపిటల్ తొందరగా చేసుకొని అక్కడ ఇండస్ట్రీస్ కానీ అక్కడ పెట్టుబడిదారులకు తీసుకొచ్చుకొని దాన్ని బాగు చేసుకోవాలి. కానీ ఈ ఉన్నదానికి యూటీ చేయడం ఏం లాభం అవుతుంది? యూటీకి 40 సంవత్సరాల్లో నుంచి యూటీ ఉన్న వాళ్ళకి అన్నీ ఢిల్లీ యూటీ తీసేసి ప్రజాస్వామ్యబద్ధంగా అసెంబ్లీ అయిపోయింది. గోవా యూటీ తీసేసి అసెంబ్లీ అయిపోయింది. అలాగే సిక్కిం అసెంబ్లీ అయిపోయింది. పాండిచ్చేరి అసెంబ్లీ అయిపోయింది. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో యూటీ కాన్సెప్ట్ ఫెయిల్ అయిపోయింది. ఆ ఫెయిల్ అయిన కాన్సెప్ట్ మళ్ళీ హైదరాబాద్కి తీసుకొచ్చి ఉన్న మంచి సిటీని దాన్ని నష్టం చేయాలనే ఆలోచన ఎవరిచ్చినారో నాకు తెలియదు. కానీ ఎన్ని యూటీలు ఉన్నాయి అన్ని తీసేసినారు. కాంగ్రెస్పై టీడీపీ అధినేత ఫైర్ అయ్యారు. సర్కారు అసమర్థత వల్లే బ్రిజేష్ కుమార్ తీర్పు వచ్చిందని మండిపడ్డారు. మిగులు జలాలపై ప్రాజెక్టు కట్టేందుకు కాంగ్రెస్ ఒప్పుకోవడం లేదని, నికర జలాలు మాత్రమే కావాలని భీష్మించుకుందని ఆగ్రహించారు. కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తుందని, దీంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని ధ్వజమెత్తారు. భవిష్యత్తు కార్యాచరణపై సోమవారం ప్రధానిని కలిసే యోచనలో ఉన్నట్లు చంద్రబాబు స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ద్వంద్వ వైఖరిని అవలంబించారు. ఆ రోజు మిగులు జలాలపైన ప్రాజెక్టులు కడదామంటే కాదు మాకు అష్యూర్డ్ వాటర్ కావాలని చెప్పి చాలా గొడవ చేశారు. ఇన్ని గొడవలు చేసిన తర్వాత నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఏదైతే ఈ ప్రాజెక్టులను నిలిపేయాలని సాక్షాత్తు ప్రధానమంత్రి దేవేగౌడ ఆ రోజు ఆల్మట్టి ఎత్తు పెంచాలని ప్రయత్నం చేశాడు. ఆల్మట్టి ఎత్తు పెంచడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సర్ప్లస్ వాటర్ ఆధారంగా అనేక ప్రాజెక్టులు కడుతున్నారు. ఇవి కట్టడానికి వీలు లేదు అని కూడా అడ్డం పెట్టి బ్రిజేష్ కుమార్ తీర్పు వల్ల అన్ని ప్రాంతాల వారికి తీరని అన్యాయం జరుగుతుందని మంత్రి టీజీ వెంకటేష్ అన్నారు. విభజనకు వ్యతిరేకంగా ఉద్యమాలు జరుగుతున్న తరుణంలో సమస్యలను పక్కదారి పట్టించేందుకే ఈ తరహా తీర్పును వెల్లడించారని మండిపడ్డారు. రాయల తెలంగాణ సున్నితమైన అంశమని, దీనికోసం జగన్, చంద్రబాబు చిత్తశుద్ధితో రాష్ట్ర సమైక్యత కోసం పనిచేయాలని సూచించారు. ముగ్గురు నాయకులు సమైక్యాంధ్రం ప్రదేశ్ మీద ఒకే బాట మీద పోవాలి. ఒకరు నిందించుకోరాదు, ఒకరికొకరు రాజకీయం చేసుకోరాదు. మా ముఖ్యమంత్రి గారేమో చాలా క్లారిటీగా ముందుకు వెళ్ళిపోతున్నారు. చంద్రబాబు నాయుడు గారు మరి జగన్ గారు యాత్రలు వదిలేసి మీ సమయాన్ని ఈ రాజకీయాలకు ఫైట్ పక్కకు పెట్టి ఆ కాన్స్టిట్యున్సీలో పోయి ఈయన పోవటం, జగన్ గారి కాన్స్టిట్యున్సీ చంద్రబాబు నాయుడు గారు పోవటం, ఇవంతా కొన్ని రోజులు వదిలేసి ఈ సమైక్య ఆంధ్రప్రదేశ్కే మన సమయాన్ని వెచ్చించి
అది మీరు దిశ దశ నిర్ణయించే లెవెల్కి చేరుకున్నారు కాబట్టి మీ సమయాన్ని దానికి వెచ్చించండి అని నేను. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్తామని మంత్రి పార్థసారథి అన్నారు. తీర్పు వల్ల డెల్టా రైతాంగం నష్టపోతుందని, దీనిపై పోరాడతామని తెలిపారు. డెల్టా వాసులకు వరప్రసాదమైన పులిచింతల ప్రాజెక్టును డిసెంబర్ 8న ప్రారంభిస్తానని, దీనివల్ల డెల్టా రైతాంగానికి మేలు జరుగుతుందని అన్నారు. ఆల్మట్టి ఎత్తు పెంచడం మూలంగా ఏంటంటే ఆకుమళ్ళు ఇంకా వెనక్కి వెళ్ళిపోయే ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుంది. ఇది ఏమైనా కూడా సుప్రీంకోర్టులో తప్పకుండా న్యాయ పోరాటం చేసి మన రైతాంగానికి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం తప్పకుండా దాన్ని దృష్టిలో పెట్టుకుంటుంది. టెంటేటివ్గా 8వ తారీఖున పులిచింతల ప్రారంభోత్సవం చేయాలనే ఆలోచనలో ఉన్నాం. సో వచ్చే ఖరీఫ్కి తప్పకోకుండా దాన్ని ఫుల్ లెవెల్ కెపాసిటీ అంటే మొట్టమొదటి సంవత్సరం ఏ మేరకు అయితే వినియోగించుకోవచ్చో ఫుల్ లెవెల్కి ఆ మేరకు వినియోగించుకోవడానికి ప్రాజెక్ట్ రెడీ అని చెప్పేసి. బడ్జెట్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు భారీ కేటాయింపులు చేశామని గొప్పలు చెప్పుకున్న కిరణ్ 9 నెలలుగా ₹1 కూడా విడుదల చేయలేదని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు. ఆగమేఘాల మీద టెండర్లు, సెటిల్మెంట్లు చేస్తున్న సీఎం కిరణ్కు దళితులు, గిరిజనుల కోసం 9 నెలల్లో 5 నిమిషాలు సమయం కేటాయించే తీరిక దొరకలేదని సూటిగా ప్రశ్నించారు. సీఎం నిర్వాహకం వల్ల 1200 కోట్ల నిధులు మురిగిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్న రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ మంత్రులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కేబినెట్ సమావేశంలోపు ముఖ్యమంత్రిపై ఒత్తిడి తీసుకురావాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ప్రభుత్వం పేద ప్రజల కోసం ఉందా, పెట్టుబడిదారుల కోసం ఉందా? ఎవరి కోసం పనిచేస్తుంది కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం? డిఎస్పీల ట్రాన్స్ఫర్లు చేయడానికి టైం దొరుకుతుంది, ఐపీఎస్ల ట్రాన్స్ఫర్లు చేస్తున్నావు, ఐఏఎస్ల ట్రాన్స్ఫర్లు చేస్తున్నావు, టెండర్లు ఫైనల్ చేస్తున్నావు, చిత్తూరు ప్రాజెక్టుకు ఆగమేఘాల మీద శాంక్షన్లు ఇస్తున్నావు, మొబిలైజేషన్ అడ్వాన్సులు యుద్ధ ప్రాతిపదికనిచ్చి లెక్కలు చూసుకుంటున్నావు. మరి వాటన్నిటికీ టైం దొరుకుతుందే కానీ రెక్కాడితే డొక్కాడని వాళ్ళు తినడానికి ఇబ్బంది పడుతున్నటువంటి దళిత గిరిజనుల ఫైల్ క్లియర్ చేయడానికి 15 నిమిషాలు టైం దొరకలేదా కిరణ్ కుమార్ రెడ్డి గారు? మీకు రూపాయి బడ్జెట్లో శాంక్షన్ లేని చిత్తూరు ప్రాజెక్టుకేమో యుద్ధ ప్రాతిపదికన టెండర్లు పిలిచినావు. బడ్జెట్లో రూపాయి శాంక్షన్ లేదు, క్యాబినెట్ అప్రూవల్ లేదు. కానీ చిత్తూరు ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ నుంచి 1000 కోట్ల రూపాయలు నువ్వు మంజూరు చేసినారు. హడ్కో నుంచి అప్పులు తెచ్చిండ్రు, టెండర్లు పిలిచిండ్రు, మొబిలైజేషన్ అడ్వాన్స్లకు రంగం సిద్ధమవుతుంది. అంటే బడ్జెట్లో లేని, క్యాబినెట్ అప్రూవల్ లేని చిత్తూరు ప్రాజెక్టు ఫైల్ ఏమో యుద్ధ ప్రాతిపదికన కలుగుతుంది. లక్షలాది కుటుంబాలు బతికేటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ కుటుంబాలకు సంబంధించి శాసనసభ ఆమోదం పొంది, క్యాబినెట్ ఆమోదం పొందినటువంటి వీళ్ళ ఫైలు ఎందుకు కదలదు అని నేను అడుగుతాను. ఇక రాష్ట్ర విభజన అంశం సీమాంధ్ర కాంగ్రెస్ నేతలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ తరపున పోటీ చేస్తే పరాజయం తప్పదని భావిస్తున్న కొందరు నేతలు ఇతర పార్టీలోనికి వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. ఇతర పార్టీల అధినేతలతో మాట్లాడి సీటు ఖరారు చేసుకుంటున్నారు. విశాఖలో రసవత్తరంగా మారిన రాజకీయాలను ఓసారి పరిశీలిద్దాం. విశాఖ జిల్లాలో 15 మంది ఎమ్మెల్యేలు, 3 ఎంపీలు ఉన్నారు. ఇందులో అధికార పార్టీ కాంగ్రెస్ కు 7, టీడీపీకి 4, పీఆర్పీకి 4 ఎమ్మెల్యేలు ఉన్నారు. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పాయికరావుపేటకు చెందిన గొల్ల బాబురావు వైసీపీలోకి వెళ్లారు. పీఆర్పీ కాంగ్రెస్ లో విలీనమవడంతో కాంగ్రెస్ పార్టీకి 11, టీడీపీకి 3, వైసీపీకి 1 ఎమ్మెల్యే ఉన్నారు. అనకాపల్లి ఎమ్మెల్యే మంత్రి గంటా శ్రీనివాసరావు తన పీఆర్పీ సహచరులతో కలిసి పార్టీ వీడుతున్నారనే వార్తలు గుప్పుమన్నాయి. టీడీపీ తరపున అనకాపల్లి ఎంపీగా గంటా పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే గంటా అనుచరులు చింతలపూడి వెంకటరామయ్య, పంచకర్ల రమేష్ బాబు, అవంతి శ్రీనివాసరావుల టికెట్ విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. జిల్లాలో టీడీపీ గాలి వీస్తూ ఉండటంతో తన అనుచరులకు సీట్లపై హామీ వచ్చాకే పార్టీ వీడాలని గంటా భావిస్తున్నట్లు సమాచారం. వీళ్లేగాక విశాఖ వెస్ట్ ఎమ్మెల్యే మల్ల విజయప్రసాద్, యలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు టీడీపీ లేదా వైసీపీలో చేరాలనే ఆలోచనలో ఉన్నారు. కాంగ్రెస్ నేతలు టీడీపీలోకి వస్తూ ఉండటంతో పార్టీలో ముసలం మొదలైంది. కొత్తవారు వస్తూ ఉండటంతో పాతవారికి ప్రాధాన్యం ఇవ్వడం లేదని తెలుగు తమ్ముళ్లు గుసగుసలాడుకుంటున్నారు. మంత్రి గంటాను మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న అయ్యన్న పాత్రుడు పార్టీపై అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. అవసరమైతే పార్టీని వీడి వైసీపీలోకి చేరేందుకు సైతం వెనుకాడరని సన్నిహితులు చెబుతున్నారు. అదే జరిగితే అనకాపల్లి ఎంపీ సబ్బం హరిని దగ్గర చేసుకోవాలని టీడీపీ హైకమాండ్ భావిస్తోంది. మహబూబ్ నగర్ జిల్లా పాలెం బస్సు ప్రమాద బాధితులు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణని ముట్టడించారు. బస్సు ప్రమాదం జరిగిన అనంతరం వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పటి వరకు ఏ రకమైన చర్య తీసుకుపోవడంతో బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మినిస్టర్స్ క్వార్టర్స్లో ఉన్న బొత్స ఇంటి వద్ద నిరసనకు దిగారు. బొత్స వెంటనే తన రవాణా శాఖ మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక పాలెం బస్సు ప్రమాద బాధితుల ఆందోళన వెనుక రాజకీయ ప్రమేయం ఉందని రవాణా శాఖ మంత్రి బొత్స అన్నారు. బాధితులకు పరిహారం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి కాదని ప్రైవేటు బస్సు యాజమాన్యాలే చూసుకోవాలన్నారు. అయినా ప్రభుత్వం తరపున పరిహారం అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. క్వార్టర్స్ ముందు వచ్చి ధర్నా చేయడం జరిగిందనే విషయం చెప్తున్నారు. వారితో మాట్లాడడం జరిగింది. మాట్లాడినప్పుడు వారు ప్రధానంగా 2 అంశాల దృష్టికి తీసుకొచ్చారు. ఒకటి, బస్సుకు సంబంధించిన వారి మీద ఓనర్స్ మీద చర్య తీసుకోవాలని, 2 ఎక్స్గ్రేషియా ప్రకటించాలని చెప్పడం జరిగింది. బస్సుకు సంబంధించి ఇప్పటికే పలు దఫాలుగా చాలా సందర్భాల్లో చెప్పాము. దాని మీద ఆర్టీఐకి సంబంధించి అవసరమైన ఇప్పటికే కేసులన్నీ పెట్టడము, వారి మీద చర్య తీసుకోవడానికి ఆర్టీఐ మాత్రం ఎవరైతే ఉన్నారో వారి మీద చర్య తీసుకుంటుంది. ఇక యాక్సిడెంట్ సంబంధించి అది పోలీస్ కేసు కాబట్టి ఆ సంబంధిత జిల్లా అధికారులు, జిల్లా పోలీస్ యంత్రాంగం దాని మీద చర్య తీసుకోవడం జరుగుతుంది. ఎస్గ్రేషియా సంబంధించి ఈ బస్సు ఆంధ్రప్రదేశ్ది కాదు. బస్సుకి ఇచ్చిన పెర్మిట్స్ కానీ మొత్తం ఎవ్రీథింగ్ ఏవి కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధం లేనివి. అన్నీ కూడా అక్కడి నుంచి పెర్మిట్ అన్నీ కూడా జనరేట్ అయ్యేవి. కాబట్టి ఈ సంఘటనలో దానికి ఇవ్వడానికి అవకాశాలు లేదు. అయినప్పటికీ కూడా పరిశీలించి మరి తగు న్యాయం చేస్తామని పరిశీలిస్తామని చెప్పి వారికి చెప్పడం జరిగింది. అలాగే దాని మీద సంబంధిత ఏదైతే చట్టపరమైన చర్యలు ఉన్నాయో చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటామని. రాజుల సొమ్ము రాళ్లపాలైతే ఖాతాదారుల సొమ్ము కేటుగాల పాలవుతోంది. దొరికినంత దోచుకో అనే నినాదంతో దూసుకుపోతున్న కేడీలు బ్యాంకులను లూటీ చేస్తున్నారు. కేడీలకు బేడీలు వేయాల్సిన పోలీస్ యంత్రాంగం మాత్రం తెల్లముఖం వేసుకుంటూ మీరు దొరికితే గానీ మేము పట్టుకోమన్నట్లు వ్యవహరిస్తోంది. ఇంతకీ హైదరాబాద్లో ఎన్ని బ్యాంకులు చోరీకి గురయ్యాయి? పోలీసులు ఏం చేస్తున్నారు? హైదరాబాద్లో బ్యాంక్ రాబరీలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. విదేశాల్లో రాబరీలలో ట్రైనింగ్ తీసుకున్న విదేశీ నేరగాళ్లు హైదరాబాద్ను అడ్డాగా మార్చుకుని దోపిడీలకు పాల్పడుతున్నారు. తాజాగా మహేష్ బ్యాంకులో జరిగిన దోపిడీ ఇదే తరహాలో జరిగింది. ఈ కేటుగాళ్లు బ్యాంకులు, ఏటీఎంలను టార్గెట్ చేసుకున్నారు. ఏఎస్ రావు నగర్లో అర్ధరాత్రి 2 గంటల సమయంలో కొందరు దండుగులు మహేష్ బ్యాంకులోకి చొరబడి లాకర్ తెరిచి దాదాపు 3.5 కోట్ల రూపాయల వరకు దోచుకువెళ్లినట్లు బ్యాంక్ అధికారులు అంచనా వేస్తున్నారు. బ్యాంకు ఉద్యోగులు విధులకు హాజరయ్యే సమయంలో డోర్లు తెరిచి ఉన్నాయి. దీంతో అనుమానం వచ్చిన సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు లేటుగా బ్యాంకు వద్దకు చేరుకుని కేసును ఛేదించే పనులు మొదలుపెట్టారు. సీసీటీవీ ఫుటేజ్ తీసుకున్నారు. 2 గంటలు పరిశీలించి తదుపరి క్లూస్ కోసం వెతుకుతున్నారు. ఇటువంటి సంఘటనలు హైదరాబాద్లో కొత్తేమీ కాదు. గతంలో కూడా పలుమార్లు ఇటువంటి రాబరీలు జరిగాయి. 2004లో సైనిక్పురిలో కెనరా బ్యాంకులో చోరీ జరిగింది. బ్యాంకు పైకప్పుకు కన్నం పెట్టి చోరులు 7 లక్షల రూపాయలు దోచుకున్నారు. ఆ కేసులో పోలీసులు పురోగతి సాధించడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. దిల్సుఖ్ నగర్ బ్రాంచ్ ఎస్బీహెచ్లో దుండగులు గ్రిడ్స్ పగలగొట్టి 20 లక్షల రూపాయలు దోచుకువెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నేరేడ్మిట్ ఆంధ్ర బ్యాంకులో నేరగాళ్లు దోపిడీకి ప్రయత్నించారు. పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. సిటీ సెంటర్ జూబ్లీ హిల్స్లోని కృష్ణానగర్ బ్యాంక్ ఆఫ్ మైసూర్లో దోపిడీ దొంగలు గ్యాస్ కట్టర్లతో లాకర్ తెరిచి 17 లక్షలు దోచుకువెళ్లారు. ఈ కేసులో 2-3 రోజులు హడావుడి చేసిన రక్షక భటులు తరువాత బిజీ అయిపోయారు. నిందితుల కోసం ఎప్పుడు అడిగినా గాలిస్తున్నామని చెబుతున్నారు. బ్యాంక్ యజమానులు పోయిన సొమ్మును పట్టించుకోకుండా పోలీసులకు ఫిర్యాదు చేసి చేతులు దులుపుకుంటున్నారు. నగరంలో ఇన్ని బ్యాంక్ రాబరీలు జరిగినా పోలీసులు నిందితుల కోసం గాలిస్తూనే ఉన్నారు. బ్యాంక్ యజమానులు మా సొమ్ము కాదన్నట్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. బ్యాంకుల వద్ద ఎక్స్ సర్వీస్ మ్యాన్లతో సెక్యూరిటీ పెట్టవలసిన బ్యాంకు యజమానులు నిబంధనలు సక్రమంగా పాటించడం లేదు. నిధులుండి కూడా బుగ్గవంక అభివృద్ధి పనులు పూర్తి కాకపోవడంపై కడప నగరవాసులు మండిపడుతున్నారు. నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టి 7 ఏళ్లైనా నేటికి బుగ్గవంక బ్రిడ్జి నిర్మాణం పూర్తి కాలేదు. వాయిదాలపై వాయిదాలు పడుతున్న బుగ్గవంక బ్యూటిఫికేషన్ పనులను వెంటనే పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు.
బుగ్గవంక నది కడప జిల్లా వాసులకు ఏళ్ల తరబడి దాహార్తిని తీర్చింది. కాలక్రమంలో కడప నగర విస్తరణ పెరగడం, నది చుట్టూ నిర్మాణాలు అధికం కావడంతో ఇళ్లలోని మురుగునీరు నదిలోకి వచ్చి మురిగి ప్రవాహంగా మారింది. భారీ వర్షాలకు, వరదలకు నదిలోని నీరు సమీపంలోని అక్రమ నిర్మాణంలోకి వెళ్తుంది. 2001లో దిగువన వచ్చిన వరద కారణంగా కడప నగరమంతా నీటిలో మునిగిపోయింది. సరైన జాగ్రత్తలు లేకపోవడం వల్లే భారీ నష్టం వచ్చిందని అధికారులు భావించారు. దీంతో రక్షణ గోడ, బుగ్గవంకపై బ్రిడ్జిల నిర్మాణం చేపట్టాలని 2006లో ప్రతిపాదించారు. బుగ్గవంక నదికి ఇరువైపులా 4 కిలోమీటర్ల వరకు రక్షణ గోడ, గోడకు ఆనుకుని సీసీ రోడ్లు, నదిపై 5 ప్రాంతాల్లో బ్రిడ్జిల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటి కోసం ప్రభుత్వం 30 కోట్లను కేటాయించింది. ఈ పనులు 2008 నాటికి పూర్తి కావాల్సి ఉంది. అయితే ఇప్పటికీ చాలా పనులు ప్రారంభం కాలేదు. రక్షణ గోడ నిర్మించాలంటే నది సమీపంలోని పలు అక్రమ ఇళ్లను తొలగించాలి. తమకు ప్రత్యామ్నాయం చూపకపోతే ఇళ్లు ఖాళీ చేసేది లేదంటున్నారు బాధితులు. బుగ్గవంక బ్యూటిఫికేషన్లో భాగంగా సిమెంట్ రోడ్లు నిర్మాణం, లైట్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. స్థల సేకరణ ఆలస్యం కావడంతో కాంట్రాక్టర్ కూడా ప్రాజెక్టును వదిలి వెళ్లిపోయారు. మళ్లీ 2009లో అంచనాలు మార్చి పనులు చేపట్టారు. 2 ఏళ్లు గడిచినా 2011 నాటికి పనులు పూర్తి కాలేదు. దీంతో ప్రభుత్వం నుంచి మరో ఏడాది సమయం తీసుకున్నారు అధికారులు. అయినా 2012 నాటికి నిర్మాణ పనులు పూర్తి కాలేదు. ఈసారి 2014 వరకు అనుమతి తీసుకున్నారు. ధరల్లో విపరీతమైన వ్యత్యాసం రావడంతో 30 కోట్ల వ్యయం కాస్త 55 కోట్లకు చేరింది. నిధులున్నా కాంట్రాక్టర్ ముందుకొచ్చిన అక్రమ స్థలాలను ఖాళీ చేయించకపోవడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. అయితే రెవెన్యూ శాఖ నిర్లక్ష్యం వల్లే నిర్మాణ పనులు ముందుకు సాగడం లేదని ఆరోపిస్తున్నారు స్థానికులు. మరోవైపు నిర్మాణ పనులు నిలిచిపోవడంతో నది పరివాహక ప్రాంతమంతా చెత్త దిబ్బలా తయారైంది. అక్కడి మురికి కూపం నుంచి వచ్చే దుర్వాసనకు అటువైపు వెళ్లడానికి కూడా స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. కావలసినన్ని నిధులుండి కూడా బుగ్గవంక బ్యూటిఫికేషన్ నిర్మాణ పనులు పూర్తి కాకపోవడంపై స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించి పనులు పూర్తయ్యేలా చూడాలని కోరుతున్నారు. విమానంలో విందు చేశారా? అరణ్యంలో మందు కొట్టారా? కంగారు పడకండి. మ్యాటర్ ఏంటంటే చిత్ర విచిత్రమైన థీమ్లతో కొత్త రెస్టారెంట్లు వచ్చేసాయి. కలర్ఫుల్ బ్యాక్గ్రౌండ్లతో టేస్టీ ఫుడ్లను అందిస్తున్నాయి. అసలే ఇయర్ ఎండింగ్, పైగా క్రియేటివిటీకి అట్రాక్ట్ అయ్యే హైదరాబాదీలు థీమ్ రెస్టారెంట్స్కి క్యూ కడుతున్నారు. టేస్టీ ఫుడ్, వెరైటీ బ్యాక్గ్రౌండ్స్తో ఆహా అనిపిస్తున్న నయా రెస్టారెంట్స్పై స్పెషల్ స్టోరీ. చేసే ప్రతి పనిలో కిక్కుండాలనుకుంటున్నారు చాలామంది. అందుకే వేసే డ్రెస్ అయినా, చేసే విందైనా నేటి తరం వెరైటీ కోరుకుంటోంది. హోటళ్లను పాత చింతకాయ పచ్చడిలా ట్రీట్ చేసి లేటెస్ట్ థీమ్ రెస్టారెంట్స్ని ప్రిఫర్ చేస్తున్నారు. అందుకే వెరైటీ థీమ్తో స్టైల్గా కనిపించే రెస్టారెంట్లు అందరినీ అట్రాక్ట్ చేస్తున్నాయి. భోజన ప్రియుల అభిరుచులకు అనుగుణంగా థీమ్ రెస్టారెంట్లను తీర్చిదిద్దేందుకు నిర్వాహకులు పోటీ పడుతున్నారు. పబ్ కల్చర్ పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా అందరూ ప్రత్యేకత కోసం పరుగులు తీస్తున్నారు. తినే భోజనంలో కూడా టేస్ట్ ఉండాలి గురు అని యువతరం ముక్త కంఠంతో చెబుతున్నారు. దీంతో విదేశాల నుంచి చేయి తిరిగిన షెఫ్లను తీసుకొచ్చి టేస్టీ ఫుడ్ రెడీ చేస్తున్నారు. రెస్టారెంట్లో ఫుడ్, వైన్లను రిలాక్స్ తీసుకునేలా, అనుక్షణం ఆస్వాదించేలా థీమ్ రెస్టారెంట్స్ అందుబాటులోకి వస్తున్నాయి. హైదరాబాదీస్కు అందుబాటులో ఉండేలా జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మాదాపూర్, హైటెక్ సిటీ, మియాపూర్, సికింద్రాబాద్, దిల్సుఖ్ నగర్, కూకట్పల్లి, అమీర్పేట్, బేగంపేట్ ఏరియాలో థీమ్ రెస్టారెంట్లు వచ్చేస్తున్నాయి. గలగలా పారే సెలయేటి సవడుల మధ్య విందు చేస్తూ మెలోడీ మ్యూజిక్ వింటూ మందు తాగేలా డిఫరెంట్ థీమ్స్ జీవీకే, ఐనోక్స్, సెంట్రల్ వంటి షాపింగ్ మాల్స్ లో వచ్చేస్తున్నాయి. ఎక్కడో పాతకాలం నాటి రోజుల్లో కట్టిన ఇంట్లో కూర్చున్నట్లు, విమానంలో తింటున్నట్లు అనుభూతిని కల్పించే కొత్త రెస్టారెంట్లు వెలుస్తున్నాయి. ముఖ్యంగా యువతరం కోసం థీమ్ రెస్టారెంట్లను ఏర్పాటు చేసే నిర్వాహకుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. జాబ్ వచ్చిన, బర్త్డే పార్టీ అయినా ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. చైనీస్, మొగలాయ్, రాయలసీమ రుచులకు థీమ్ రెస్టారెంట్స్ కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతున్నాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం.
గోవాలో తరుణ్ తేజ్పాల్ అరెస్ట్, ముందస్తు బెయిల్ నిరాకరించిన సెషన్స్ కోర్టు. రాయల తెలంగాణపై ఢిల్లీలో ఊహాగానాలు, కాంగ్రెస్ కోర్ గ్రూప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటూ వార్తలు. హైదరాబాద్ను యూటీ చేయాలన్న చిరు, ఒప్పుకునే ప్రసక్తే లేదన్న తెలంగాణ నేతలు. బాబు ఇలాకా నుంచి జగన్ శంఖారావం, కిరణ్ చంద్రబాబు నైతిక రాజకీయాలకు తిలోదకాలిచ్చారని ఫైర్. నమీబియా అడవుల్లో కుప్పకూలిన మొజాంబిక్ విమానం, 28 ప్రయాణికులతో సహా 34 మంది మృతి. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్ స్టే ట్యూన్ టు 6 TV. సామాన్యుడు.